అంటే చెయ్యటం వాళ్ళ ఇష్టమే, తర్వాత సస్పెండ్ చేసే నాటకాలు ఆడటం కూడా వాళ్ళ ఇష్టమేనా? ఎన్ని చోట్ల చూసినా దళితుల మీద కానీ స్త్రీల మీద కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు గారి నాయకత్వంలో, ఆ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి అనేది అసలు ముందు ఫస్ట్ మహిళలు అంటే మహిళలే వాళ్ళ టార్గెట్. మేము 4,000 మందిని 5,000 మందిని 10,000 మందిని రక్షించేస్తాం, మీ గవర్నమెంట్లో ఏమీ జరగలేదు అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మమ్మల్ని పిచ్చి పిచ్చిగా వాగేసిన ఈ డిప్యూటీ సీఎం గారు సీఎం గారు ఇవాళ మహిళల పట్ల జరిగే అరాచకాలని ఏమన్నా ఖండిస్తున్నారా? అంటే ముందు చేసేయండి, తర్వాత మేమేదో కేసులు కట్టేసామని నామమాత్రపు కేసులు కట్టేసి మీ ఎమ్మెల్యేలు అసలు మేమే బాగా పగలు తీసేసాం, మేమే చేసేసామని చెప్పుకోవడం కాదు. ధర్మం లేని పరిపాలన, అనవసరమైన పరిపాలన. ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి ప్రతి మహిళ రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నారు. దయచేసి మహిళల పట్ల ఈ విధంగా చేస్తే మీ గవర్నమెంట్లో ఈ విధంగా నటిస్తే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు రాబోయే సీఎం మా జగన్మోహన్ రెడ్డి గారే మీరు తోకలు ముడుచుకునే పరిస్థితులు వచ్చేసినాయి. మహిళల పట్ల శాపగ్రస్తులైపోయి మహిళల్ని ఎవరైతే మనకి ఉన్నది, మన శాస్త్రాల్లో ఉంది, ఎక్కడైనా మహిళలను గౌరవించాలి. మహిళల్ని ఈ విధంగా రోడ్డు మీద వ్యవస్థలను చేసి పరిగెత్తించి ఇలాంటి బేపర్చాలు చేస్తున్న ఈ టీడీపీ కార్యకర్తలకు కానీ టీడీపీ నాయకులకు కానీ పరిపాలించే చంద్రబాబు నాయుడుకి కానీ ఒకటే చెప్తా ఉన్నాము, మహిళలు ఊసురు కొట్టుకొని మీరు పోతారు అంతే. అంటే రాష్ట్రంలో మహిళలకి గతంలో చూస్తే ఇప్పుడు రక్షణ బాగుంది, ఏదో ఒక చిన్న విషయం జరిగింది దానికి ఇదంతా రాధన చేస్తున్నారు, సవాల్ మీద పెరలేరుతారంటారు. సిగ్గు శరం ఉండాలి, ఈ మాట చెప్పుకోవడానికి సిగ్గు శరం ఉండాలి. మహిళల మీద అరాచకాలు పాత గవర్నమెంట్లో జరిగినాయి అనడానికి మీ సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? మీరు గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ చేశారో టీడీపీ, ఈ కూటమి గవర్నమెంట్ ఎప్పుడొచ్చిందో అప్పటి నుంచి స్త్రీల మీద పైపెచ్చు దళితుల మీద, ఈ ఇద్దరు అంటే దళితులు బ్రతకటం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు. అదేవిధంగా స్త్రీలని అంటే వేరే పార్టీలో ఉన్న స్త్రీలనైనా ఆ దళిత స్త్రీలైనా రోడ్ల మీద పరిగెత్తించి వ్యవస్థలను చేసి కొట్టిస్తాడన్నమాట. అది ఒకటి, కుటుంబంలో తండ్రి గౌరవప్రదంగా ఉంటే ఆయన బాటలో నడిచే ప్రతి బిడ్డ కూడా గౌరవప్రదంగానే ఉంటారు. అదేవిధంగా మీ గవర్నమెంట్లో మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు చూస్తున్నారుగా, నాటకాలు వేయబాకండి. ఇంకా ఎంతకాలం వేస్తారు ఇట్ట నాటకాలు? ఈ నాటకాలతో మీరు ఇవాళ ఎలక్షన్ పెట్టినా మహిళలు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి మీరే గమనించుకోవాలి. మీ విఘ్నతకు మిమ్మల్నే వదిలేస్తున్నాం. కానీ మేమైతే మా ఉద్యమాలైతే మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం ఆయన ఏమి చెప్పినా చెప్పకపోయినా మేము మహిళలం కాబట్టి మేము రోడ్డుకు వచ్చి మిమ్మల్ని ఆరేస్తాము, మిమ్మల్ని ఉతికి పారేస్తాం.